హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. హైరా రోడ్లో ఎస్ఆర్ మోటార్స్ అండ్ మెకానిక్ షాప్ అయితే ఉంది. నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న యూపీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. చూసుకోవచ్చు, ప్రీమియం ఎస్యూవీ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. దీని మోడల్ వచ్చేసి 2016 ఆడి Q3 వేరియంట్ అండి. ప్రజెంట్ ఢిల్లీలో అయితే అమ్మకానికి అయితే వచ్చింది మన దగ్గరికి. దీని ప్రైజ్ వచ్చేసి 9,50,000 అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 1,05,000 కిలోమీటర్లు జరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది, 2 keys అయితే అవైలబుల్ ఉంది, సింగిల్ ఓనర్ అండి. మీకు ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చూపిస్తా, చూడండి. చూసుకోవచ్చు, ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి, వైట్ కలర్ వేరియంట్. ఫ్రంట్ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది బండి. దీని టైర్లు చూసుకున్నట్టయితే 100కి 60 నుంచి 70% టైర్లు అయితే ఉంటుంది. చూసుకోవచ్చు, ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. కార్కి ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఎలావిల్స్ వస్తుంది, 4 టైర్ కూడా వేసుకోవచ్చు. 60 నుంచి 75% అయితే ఉంటాయి. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. కార్కు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, నీట్ అండ్ క్లీన్గా ఉంది, వైట్ కలర్, సింగిల్ ఓనర్ అండి, ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది విత్ పేరా సన్ రూమ్ మీకు అయితే ఉంటుంది. చూసుకోవచ్చు, కార్కి బ్యాక్ సైడ్ ఎలావిల్ చూసుకోవచ్చు, టైర్ కూడా చూసుకోవచ్చు. 60 నుంచి 75% టైర్ అయితే ఉంటుంది. ఎలావిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. Q3 వేరియంట్ అండి, 35TDI వేరియంట్ అండి. ఇది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. బండి నెంబర్ కూడా చూపిస్తున్నా, మీరు చెక్ చేసుకుంటే అంటే చెక్ చేయించుకోవచ్చు. ఇది ఢిల్లీలో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 9,50,000 అయితే చెప్తుండు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీరు వచ్చి వెహికల్ చూసుకొని వెహికల్ పర్చేజ్ చేస్తా అంటే మీరు డైరెక్ట్ ఓనర్ ముందర కూర్చోబెడతా, మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే. కార్కు ఉన్నటువంటి రైట్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి, ఎలాంటి స్క్రాచెస్, ఎలాంటి గీతలు అయితే లేవు. సెన్సార్ కీస్ 2 అయితే ఉన్నాయి. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం, మీకు చూపిస్తా. ఓకే, చూసుకోవచ్చు, కారుకు ఉన్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఏ బీడింగ్ చేంజ్ అయితే తెలియదు, జెన్యూన్ ఉందండి వెహికల్. 4 పవర్ విండోస్ ఉన్నాయి, ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఉంది, ఓఆర్ఎం హోల్డింగ్ అయితే ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఫ్రంట్ 2 సీట్లు వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్లు అయితే ఉంటుంది, విత్ మసాజ్ బటన్ అయితే ఉంటుంది. అంటే బ్యాక్ స్పైనల్ కార్డ్, ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సేఫ్టీ పరంగా అయితే 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సీట్ కవర్లు చూసుకోవచ్చు, కంపెనీ సీట్ కవర్లు అయితే ఉన్నాయి. 100కి 70 నుంచి 85% సీట్ కవర్లు అయితే ఉంటాయి. చూసుకోవచ్చు, పారామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. బ్లాక్ విత్ క్రీమ్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం, వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తా. చాలా పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే, పుష్ స్టార్ట్ బటన్ అయితే ఏం రాదు వెహికల్కి, నార్మల్ కీ అయితే ఉంటుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా, చూడండి. వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి అయితే స్టార్ట్ అయింది. డీజిల్ వేరియంట్ అండి ఇది వెహికల్. డోర్ ఓపెన్ ఉంది, రీడింగ్ చూపించలేదు. ఓకే, రీడింగ్ చూసుకున్నట్టయితే 1,05,555 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఓకే, స్టీరింగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ నుంచి ఎలాంటి నాయిస్ అయితే లేదు. హారన్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది. చూసుకోవచ్చు, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, మాన్యువల్ డ్రైవ్ ఉంటుంది, ఆటో డ్రైవ్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఏసీ అయితే చిల్డ్ ఉంది, స్క్రీన్ కూడా ఉంది, రివర్స్ కెమెరా కూడా ఆన్ చేసి అయితే చూపిస్తా. రివర్స్ క్యామ్ కూడా చూసుకోవచ్చు, నీట్గా హెచ్డి క్వాలిటీ తోటి అయితే ఉంది. పార్కింగ్ సెన్సార్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి. సేఫ్టీ పరంగా అయితే 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, రివర్స్ కెమెరా విత్ సెన్సార్స్ అయితే ఉంటుంది. ఓకే, మీకైతే సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తా. మామూలుగా ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మామూలు ఉన్న ఫస్ట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. పారామిక్ సన్ రూఫ్ అండి, 2 గ్లాసులు అయితే వస్తుంది. ఇప్పుడైతే గ్లాస్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది, చూడండి. సన్ రూఫ్ అయితే వర్కింగ్లో అయితే ఉంది. ఇంజన్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంది. ఓకే, మనం అయితే మీకు బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తాం. చలో, హైడ్రాలిక్ బానెట్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా అదే చేసి ఆఫ్ అవుతుంది, ఇట్లా ఉంటుంది. బానెట్ చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉంది, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది.
బానెట్కి అయితే పాన్ అయితే పెట్టలేదు, ఇంతవరకు ఇంజన్ కూడా పాన్ అయితే పెట్టలేదు. కార్ కొనుక్కోవాలి లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్. ఏ హెడ్ లైట్లు ఏవి కూడా మార్చలేదు, రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది చూసుకోవచ్చు. బండి అయితే ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. కార్ కొన్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ అప్రాన్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్. బానెట్కి అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు, ఇంజన్లో అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, ఎలాంటి ఆయిల్ లీకేజెస్ ఆయిల్ చెమ్మలు కానీ అలాంటివి ఏం లేదు, అక్కడ రష్ కూడా లేదు. ఈ గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నా చూసుకోవచ్చు. బ్యాక్ కంప్రెసర్ అయితే ఏం లేదు, బానెట్ అయితే వేసేది. డీజిల్ వేరియంట్ అండి ఇది, ప్రజెంట్ ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే చేయలేదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ పిల్లర్ కూడా చూసుకోవచ్చు, డోర్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే ఎలాంటి డ్యామేజ్ లేదు, ఇక్కడ రష్ లేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు, నాన్ యాక్సిడెంట్ అండి, జెన్యూన్ ఉంది బండి. కార్కి బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు, 70 నుంచి 80% అయితే ఉంటాయి. రియర్ ఏసీ కప్స్ కూడా అయితే ఉన్నాయి, అన్ని ఫీచర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసి ఉంటాయి ఇందులో బండి. ఓకే, కార్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. బూట్ అయితే ఓపెన్ చేద్దాం. బూట్ అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు, బూట్కి ఇక్కడ రష్ కూడా లేదు, బూట్ నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది బూట్. దీని స్టెప్ పెన్ చూసుకున్నట్టయితే స్టెప్ పెన్ అయితే సీల్ టైర్ అయితే ఉంది, ఇక్కడ రష్ అలాంటిది కూడా ఏం లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బూట్ అయితే ఓపెన్ చేసినట్టయితే ఏం కనిపిస్తలేదు, వాడకం లేదు బూట్ అయితే. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే ఇదండి, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, నాన్ యాక్సిడెంట్, ఎక్కడ రష్ లేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు, డోర్లకు కూడా ఎక్కడ రష్ లేదు, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది డోర్లు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, 1,05,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ అయితే అవైలబుల్ ఉంది, ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. 9,50,000 అయితే చెప్తున్నారు, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఇదే వెహికల్ అనే కాదు, ఇంకెన్ని వెహికల్స్ ప్రీమియం వెహికల్స్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైస్లో ఇప్పనీకైతే ట్రై చేస్తా. వీడియో చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.